కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో సొంత మామను గొంతు నిలిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మంజునాథ్, ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. కోసిగి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి వివరాలను వెల్లడించారు. ఈ నెల 17వ తారీఖున కోసిగి మండల పరిధిలోని దుద్ది గ్రామంలో మామ గోవిందయ్యను చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన అల్లుడు కొలిమి నరసింహులు మద్యం మత్తులో గొంతు నిలిమి హత్య చేశాడు. మృతుడి భార్య తిప్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నరసింహులను అరెస్టు చేశారు. మామ గోవిందయ్య అల్లుడు నరసింహులను తిట్టి చెంపపై కొట్టగా ఆవేశంతో ఊగిపోయి నరసింహులు హత్య చేసి ఉంటాడని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ ఈశ్వరరావు, పోలీసులు లక్ష్మీనారాయణ, మునిస్వామి, బాలకృష్ణ పాల్గొన్నారు. 17/11/2025 అంటే ఈ నెల రాత్రి దుద్ది గ్రామంలో కింది గోవిందయ్య అనే వ్యక్తిని అతని అల్లుడైనటువంటి కొలిమి నరసింహులు అనే వ్యక్తి మద్యం తాగి విషయం మీద తన మామ మందలించడంతో ఆ కోపంతో గోవిందయ్య అనే వ్యక్తిని గొంతు పిసికి నిలిపి చంపేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రలోనే చంపేనాడని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అతన్ని చంపి పారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసులో రాబడినటువంటి సమాచారం ప్రకారంగా ముద్దాయినటువంటి నరసింహుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అతనికి సంబంధించినటువంటి నేరం ఏ విధంగా చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేదంతా కూడా ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి